పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళందరితో ఉన్నటువంటి దన్ను అంటే ఇజ్రాయెల్ అయితే అది గుర్తించదు. అమెరికాతో ఉన్న దన్ను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధానికి దిగింది అనేక సార్లు. ఇప్పుడు కూడా దిగితే టీడీపీ వాళ్ళు తాట తీసి వదిలిపెట్టారు. వీళ్ళు ఏమనుకున్నారంటే అమెరికా తన సైన్యాన్ని ఇస్తుంది, ఆ సైన్యాన్ని తీసుకెళ్ళి తాలిబాన్ల మీద దాడి చేయొచ్చు అనుకున్నారు. అమెరికా పిచ్చిది కాదు, అట్లా ఒకప్పుడు చేసి రష్యా సర్వనాశనం అయింది. మళ్ళీ ఇప్పుడు అమెరికా 20 సంవత్సరాల పాటు అక్కడ ఉండి వెళ్ళిపోయింది. ఆ తాలిబాన్లు ఏమీ చేయలేక చివరికి తాలిబాన్లకి ఆ దేశాన్ని అప్పచెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటయ్యా అంటే ఇక తాలిబాన్లను ఏమీ చేయలేక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన కారణంగా ఉద్యోగం లేక, ఉపాధి లేక ఎవరైతే పాకిస్తాన్కి వచ్చి ఉంటున్నారో అలాంటి వాళ్ళని డిపోర్టేషన్ చేస్తుంది, తిప్పి పంపుతుంది. మనం బంగ్లాదేశీలు పంపించినట్టు మన మీద ఆధారపడ్డ బంగ్లాదేశీలు మనం పంపించాం, వాళ్ళ మీద పాకిస్తాన్ మీద ఆధారపడుతున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ వెనక్కి పంపిస్తుంది. 146,000 మందిని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని వెనక్కి పంపించింది. అదే సందర్భంలో ఇరాన్ ఏమో 15 లక్షల మంది ఇల్లీగల్స్ని పంపిస్తున్నామని ప్రతి ఏడాది కూడా పంపిస్తూ ఉంటుంది. అక్కడికి కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ బ్యాచ్నే పోతుంటారు. కాబట్టి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమంగా వచ్చి నివసిస్తున్న వాళ్ళ కారణంగా ఉపాధి కోల్పోతున్న స్థానికుల యొక్క బాధలు తీర్చే ప్రయత్నంలో అన్ని దేశాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు వచ్చి పాకిస్తాన్లో బ్రతుకుతుంటే పాకిస్తాన్ తిప్పి పంపుతుంది, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దుబాయ్లో, సౌదీ అరేబియాలో బతుకుతుంటే వాళ్ళు తిప్పి పంపుతున్నారు. చూడండి ఎట్లా ఉందో.